అప్పుడప్పుడే కమ్ముకొస్తున్న చీకటి, గట్టి గట్టిగా అరుస్తున్న నక్కలు, భయంతో మొరుగుతున్న కుక్కలు, ఇదంతా ఎంతో భయం కలిగిస్తుంది శ్రేష్టకి. తను ఎంఎస్సి చేస్తుంది. ఇంట్లో ఎవరూ లేరు. అందరూ బంధువుల మ్యారేజ్కి వెళ్ళారు. ఎగ్జామ్స్ ఉండటంతో ఉండాల్సి వచ్చిందే, కానీ లేకపోతే తనే ముందెళ్ళేది మ్యారేజ్కి. ఎప్పుడూ లేనిది ఏంటి కొత్తగా, నాకు భయం వేస్తుంది అని అనుకుంది తనకు తానే. అంతవరకు చదువుతున్న బుక్కు మూసేసి స్లోగా వెళ్ళి బెడ్డు పైన పడుకుంది. శ్రేష్ఠ వాళ్ళది పెద్ద బంగ్లా. సిటీకి దూరంగా ఉంటుంది, అడవికి దగ్గరగా ఉంటుంది. శ్రేష్ఠ వాళ్ళ నాన్నగారు బిజినెస్ మ్యాన్, అమ్మ హౌస్ వైఫ్. ఒక తమ్ముడు. ఉన్నట్టుండి పెద్ద వర్షం పడుతుంది బయట. గాలికి కిటికీ తలుపులు టప్ 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 అని కొట్టుకుంటున్నాయి. ఆ శబ్దానికి శ్రేష్ఠకి మెలకువ వచ్చింది. విండోస్ క్లోజ్ చేద్దామని వెళ్ళి క్లోజ్ చేస్తుంది. బయట దూరంగా ఎవరో ఒక చెట్టు కింద నిల్చొని ఇటువైపే చూస్తున్నట్లు అనిపించింది. తదేకంగా చూస్తూ చాలాసేపటి వరకు చూసింది. ఎవరక్కడ? నిజంగానే ఎవరైనా ఉన్నారా, లేకపోతే నా భ్రమణ అనుకుంటూ తలుపులు మూస్తుంది. అంతే, ఏదో ఒక భయంకరమైన ఆకారం తనపై పడినట్లు అనిపిస్తుంది. కళ్ళు మూసుకొని గట్టిగా అరిచింది. కళ్ళు తెరిస్తే ఎవరూ ఉండరక్కడ. చిన్నగా బెడ్ దగ్గరికి వెళ్తుంది. వాటర్ తాగుదామని చూస్తే వాటర్ ఉండవు. ఎంత వేస్ట్ ఫెల్లోని నేను. పడుకునే ముందు బాటిల్లో వాటర్ నింపాలని తెలియదు నాకు. ఒక్కదాన్నే కిందికి వెళ్ళాలా ఇప్పుడు? అయ్యో అనుకుంటూ ఒక్క అడుగు ముందుకు వేస్తూ స్లోగా డోర్ ఓపెన్ చేసి అటు ఇటు చూస్తూ స్టెప్ దిగుతుంది. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్ తీసుకుని తాగేసి లోపల పెడుతుంది. అంతలో ఎవరో డోర్ కొడుతుంటారు. డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తుంటే ఫోన్ రింగ్ అవుతుంటుంది. ఒక్క క్షణం ఆగి ఒక్కసారి ఫోన్ వైపు చూసి వెళ్ళి డోర్ తీస్తుంది. ఎదురుగా అమ్మ, నాన్న ఆశ్చర్యంతో, ఏంటి ఇలా వచ్చారు? మ్యారేజీ రేపు కదా? అవును, కానీ మీ డాడీకి అర్జెంటుగా పని ఉంటే వచ్చేశాం. ఇంకా ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది. వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది శ్రేష్ఠ. అవతల వైపు అమ్మ. శ్రేష్ఠ, తిన్నావా? ఏం చేస్తున్నావు? ఇంకా పడుకోలేదా? హలో, ఎవరు? ఎవరంటే? నేను అమ్మని. అమ్మా, ఏమైందే? డోర్ లాక్ చేసుకో, భయపడకు. మేము రావడానికి ఇంకా 3 days పడుతుంది. హలో హలో, శ్రేష్ఠ. శ్రేష్ఠ నీరసించిపోయి ఆశ్చర్యకరంగా చూస్తుంది. మరి నా ముందుంది ఎవరు? శ్రేష్ఠకి తన ముందు ఉన్న వాళ్ళు ఎవరు? ఫోన్ చేసింది ఎవరు? అంతు చిక్కడం లేదు. వాళ్ళ వైపు చూసి భయంతో, ఎవరు మీరు? మీరు నిజంగా నా పేరెంట్సా? అక్కడ వాళ్ళు చాలా భయంకరంగా నవ్వుతుంటారు. శ్రేష్ఠ టకటకటక భయంతో పరుగుల్లాంటి నడకతో మెట్లెక్కి రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంది. బయట నుంచి తలుపు తీ
నిన్నే చెప్తే అర్థం అవ్వట్లేదా? శ్రేష్ఠ భయంతో ఏడుస్తూ డోర్కి అలా ఆనుకొని గట్టిగా లాక్ చేసుకుంటుంది. శ్రేష్ఠ, తలుపు తీయమ్మా. ఎందుకు క్లోజ్ చేశావు? ఏమైంది నీకు? నెమ్మదిగా ఉంటుంది గొంతు. తలుపు తీయవే. భయంకరంగా ఉంటుంది గొంతు. శ్రేష్ఠకి ఇంకా భయం ఎక్కువవుతుంది. భయంతో చెమటలు పడతాయి. ఏడుపు ముంచుకొస్తున్నా చాలా కష్టంగా ఆపుకుంటుంది. నువ్వు తీయకపోతే లోపలికి రాలేమనుకున్నావా? హహహా. అంతసేపు కొడుతున్న డోరు చప్పుడు సడన్గా ఆగిపోయింది. శ్రేష్ఠ బలంగా ఊపిరి పీల్చుకొని కళ్ళు మూసుకుంటుంది. ఏదో తన దగ్గరికి వచ్చినట్లు అనిపించింది. స్లోగా కళ్ళు తెరుస్తుంది. గట్టిగా అరుస్తుంది. ముందు ఒక భయంకరమైన రూపం తన దగ్గర ఉంటుంది. పెద్దటి చేతులు, కత్తుల్లాంటి గోళ్ళు శ్రేష్ఠ మెడ చుట్టూ చుట్టుకున్నాయి. వదిలేయండి, నన్ను దయచేసి వదలండి అని అరుస్తూ ఉంది శ్రేష్ఠ. అలా అరుస్తూనే తన దగ్గర ఉన్న కాళ్ళ వైపు చూస్తుంది. కళ్ళ వైపు కూడా చూస్తుంది. ఆ కళ్ళు తెల్లటి కళ్ళను చూసి తన మొహంపై మంట చూసే గుండె ఆగినట్లు అనిపిస్తుంది తనకు. అయినా తన చేతులు పక్కకు తోసేసి వదిలేయండి ప్లీజ్, మీకు దండం పెడతాను అంటూ ఏడుస్తుంది. అయినా ఆ భయంకరమైన రూపం తన దగ్గరకు వస్తుంటుంది. ఇంకా కోపంగా తన చేతులు శ్రేష్ఠ మెడ మీద పెట్టబోతుంది. శ్రేష్ఠకి నిద్ర నుంచి మేలుకువ వస్తుంది. అమ్మా, ఇదంతా కలనా? ఓ మై గాడ్, బ్రతికిపోయా. ఇంత భయంకరంగా వచ్చిందేమిటి నా కళ? గట్టిగా ఒకసారి అని ఊపిరి పీల్చుకొని వాటర్ కోసం చూస్తుంది. బాటిల్ నిండా వాటర్ ఉంటాయి. తాగేసి కిటికీ దగ్గరికి వెళ్ళి బయటకు చూస్తుంది. వర్షం పడుతుంది. కిటికీ తలుపులు తెరిచి దూరంగా ఉన్న చెట్టు వైపు చూస్తుంది. అక్కడ ఎవరూ కనిపించరు. చాలాసేపు చూస్తుంది. అయినా కానీ ఎవరూ కనిపించరు. ఇంతలో ఎవరో హలో డోర్ కొడుతున్న చప్పుడు వినిపిస్తుంది. సడన్గా భయం మొదలవుతుంది తనలో. కొంపదీసి నా కల నిజమవ్వదుగా? ఒక్కొక్కడుగు ముందుకు వేస్తూ హాల్లోకి వెళ్తుంది. ఈ టైంలో ఎవరు? డోర్ ఓపెన్ చెయ్యాలా వద్దా? ఒకవేళ వచ్చింది దయ్యమైతే అమ్మో, ఇంకేమైనా ఉందా? స్లోగా వెళ్ళి డోర్కి ఉన్న చిన్న రంధ్రం నుంచి వచ్చింది ఎవరా అని చూస్తుంది. రామయ్య, అతని భార్య రంగమ్మ వస్తారు. రామయ్య తోటమాలి, రంగమ్మ అతని భార్య, ఈ బంగ్లాలో పని మనిషి. వీళ్ళేంటి ఈ టైంలో వచ్చారు? దెయ్యాలా? నిజంగా మనుషులేనా? ఇప్పుడు ఎలా? ఏం చెయ్యాలి ఇప్పుడు? దేవుడా, ఏంటయ్యా ఇది? టైం చూస్తుంది 11:30. ఏదైతే అదైంది అని తలుపు తీస్తుంది. వర్షంలో తడుస్తున్నారని భయంగా, మీరేంటి ఇలా వచ్చారు? అది ఈ టైంలో? ఏం లేదమ్మా, మీ నాన్నగారు ఫోన్ చేశారు. ఇంట్లో ఒక్కతే ఉంది, భయపడుతుంటుంది, తోడుగా వెళ్ళమన్నారు. అందుకే ఇలా వచ్చాం. భయమేం అక్కర్లేదు, మీరు వెళ్ళండి, నేను ఒక్కదాన్నే ఉండగలను అంటుంది. వాళ్ళ మాటలు మధ్యలోనే ఆపి, లేదమ్మా, అయ్యగారు కోప్పడతాడు, మిమ్మల్ని ఒక్కదాన్నే ఉంచితే అంటుంది రంగమ్మ. మళ్ళీ వర్షంలో ఎలా వెళ్తారని చేసేదేం లేక లోపలికి రమ్మంటుంది వాళ్ళను. వెనక్కి తిరిగి చూడకుండా మీరు హాల్లో పడుకోండి, నన్ను డిస్టర్బ్ చేయకండి అంటూ మెట్లెక్కి పైకి వెళ్ళిపోతుంది. టకటక డోర్ ఓపెన్ చేసి
లోపలికి వెళ్దాం అనుకొని చిన్నగా తిరిగి వెనక్కి చూస్తుంది. వాళ్ళు హాల్లో సోఫా సదురుతూ కనిపిస్తారు. అమ్మయ్యా, బ్రతికాను, వచ్చింది మనుషులే అని లోపలికి వెళ్ళి బెడ్ పైన పడుకుంటుంది. లోపలికైతే వచ్చింది కానీ నిద్ర మాత్రం రావటం లేదు. బుక్స్ ఓపెన్ చేస్తుంది చదువుదామని. ఇంతలో బయట నుంచి ఏవో అరుపులు, కేకలు, ఏడుపులు వినిపిస్తుంటాయి శ్రేష్టకి. రామయ్య వాళ్ళేమైనా గొడవ పెట్టుకుంటున్నారా అని తలుపు తీసి చూస్తుంది. వాళ్ళు ఇదేం పట్టనట్టు పడుకున్నారు. అయితే ఆ శబ్దాలు వినిపించేవి బయట నుంచి నెమ్మదిగా హాల్లోకి వచ్చి డోర్ ఓపెన్ చేసి ఎవరినీ లేపకుండా బయటకు వస్తుంది. ఆ బంగ్లా బయట అంతా చూస్తుంది. ఎవరూ కనిపించరు, కానీ ఏడుపులు వినిపిస్తుంటాయి. అలా తను వెనక్కి తిరిగి చూస్తుంది. అంతే, ఎదురుగా తనకు కొంచెం దూరంలో ఒక గుర్తు తెలియని అమ్మాయి తల వెంట్రుకలు పూసుకొని తల కిందకి వేసుకొని తెల్లటి గౌను వేసుకొని ఏడుస్తూ మధ్య మధ్యలో అరుస్తూ నవ్వుతూ ఉంటుంది. శ్రేష్ఠ భయంగా ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళుతుంది. దగ్గరగా వెళ్తుంది. తను దగ్గరికి వెళ్ళే కొద్దీ అరుపులు, ఏడుపులు, నవ్వులు ఎక్కువగా వినిపిస్తాయి. రవ్వంత ధైర్యం తెచ్చుకొని మెల్లగా, ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది నీకు? నీ పేరేంటి? టకటక అడిగేస్తుంది భయంతో చెమటలు పడుతుంటే. నేను ఎవరా? సాగిపోతున్న ఈ కాలాన్ని అడుగు, నీ చుట్టూ అలుముకున్న చీకటిని అడుగు, వీచే గాలిని అడుగు, నేనెవరో చెప్తాయి అంటూ భీకరమైన నవ్వుతో చాలా వికృతంగా మారిపోతుంది. అలా శ్రేష్ఠ దగ్గరికి వస్తుంది. శ్రేష్ఠ స్పృహ కోల్పోతుంది. సూర్యుని కిరణాలు ముఖంపై పడటంతో మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది. టకటక లోపలికి వెళ్ళి అమ్మ వాళ్లకు ఫోన్ చేస్తుంది. ఇంకా రామయ్య వాళ్ళు లేవనే లేదు. హాల్లో అమ్మ ముంచుకొస్తున్న ఏడుపును ఆపుకోలేక ఏడుస్తూ అంటుంది, హా తల్లి శ్రేష్ఠ, అమ్మా, మనం ఇంట్లో దయ్యం ఉందమ్మా. శ్రేష్ఠ ఏడుపుకి రామయ్య వాళ్ళు లేచి కంగారుగా చూస్తుంటారు తన వైపే. ఏం మాట్లాడుతున్నావు? నిజంగా అమ్మా, అది నన్ను చంపడానికి చూసింది. మనం ఇక్కడుంటే ఖచ్చితంగా మనల్ని చంపేస్తుంది. అంతలో శ్రేష్ఠ వాళ్ళ నాన్న ఫోన్ తీసుకుంటాడు. తల్లి, నైట్ హర్రర్ మూవీస్ చూసి పడుకున్నావా? అయ్యో డాడ్, మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? నిజంగా మన ఇంట్లో దయ్యం ఉంది డాడ్. ఓకే, డోంట్ వర్రీ అబౌట్ దట్. వీఆర్ కమింగ్ టుడే, డోంట్ నర్వస్, రైట్, బీ రెడీ ఫర్ ఎగ్జామ్స్. శ్రేష్ఠ, ఆర్ యూ లిజన్? ఎస్ డాడ్, బట్ డాడ్, there is a cruel ghost, is to danger. ఓకే తల్లి. రామయ్య వాళ్ళు నిద్ర లేచారా? ఒకసారి ఫోన్ ఇవ్వు తనకు. కాసేపు రామయ్యతో ఏదో మాట్లాడి ఫోన్ కట్ చేస్తాడు. శ్రేష్ఠ రెడీ అయి ఎగ్జామ్కి వెళ్తుంది. ఇదే లాస్ట్ పరీక్ష తనకి. ఎలాగో ఎగ్జామ్ రాసేస్తుంది. దిగులుగా బయటకు వస్తుంటుంది. ఎదురుగా వరుణ్, తనకు కాబోయే హస్బెండ్, ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. హలో మేడం, శ్రేష్ఠ గారు ఉన్నారా ఇక్కడ? ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? చేతులు పట్టుకుంటాడు వరుణ్. శ్రేష్ఠ ఉలిక్కిపడి, హా ఓయ్, నువ్వేంటి ఇక్కడ? మ్యారేజ్కి వెళ్ళలేదా? వెళ్ళాను. నా హార్ట్ కోసం వెతికితే కనిపించలేదు. ఏదోలా అనిపించింది. మీ మమ్మీని అడిగితే చెప్పింది రావని. ఇంకా ఆలస్యం చేయక వచ్చేశాను. ఇంటికి వెళ్తే రామయ్య చెప్పాడు ఎగ్జామ్ వెళ్ళావని. ఓ,
అయితే సార్ నా కోసం వచ్చారన్నమాట. నీ కోసం కాదు మరి, నా కోసమే. అక్కడుంటే ఊపిరి ఆడట్లే. సో శ్వాస కావాలి కదా బ్రతకడానికి. చాలా బాగా చెప్పారు. పదండి ఇంకా. కారు ఎక్కి బయలుదేరుతారు. అవును శ్రేష్ఠ గారు, ఏం ఆలోచిస్తున్నారు అంతలా? ఏం లేదు, నా గురించి అయితే కాదుగా. ఒక్కసారి కోపంగా చూస్తుంది వరుణ్ వైపు. అవును, నీకొకటి చెప్పనా వరుణ్? ఏంటి? ఐ లవ్ యూనేగా. వద్దు తల్లి, ఎన్నిసార్లు చెప్తావు? అయ్యో దేవుడా, ముందు చెప్పేది విను. మా ఇంట్లో దయ్యం ఉంది, నేను దాన్ని చూశాను. వరుణ్ ఆలోచిస్తున్నాడు ఏదో. ఏంటి, నువ్వేం మాట్లాడడం లేదు? భయం వేస్తుంది కదా. హహా, అవును, నీ ముఖం అద్దంలో చూసుకొని దయ్యం అనుకున్నావేమో అని ఆలోచిస్తున్నా. ఆపుతావా? ఇక చాలు, నేను చెప్పినది జోక్గా ఉంటుంది నీకు. సైలెంట్గా విండో వైపు తిరుగుతుంది. శ్రేష్ఠ, ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్. ఓకే, మీ ఇంట్లో గోస్ట్ ఉంటే ఈరోజు నేను చూస్తానుగా. కొంచెం నవ్వవే బాబు, నిన్ను ఇలా సైలెంట్గా చూడలేకపోతున్నాను. శ్రేష్ఠ తనలో తాను నవ్వుకుంటుంది. వరుణ్ బ్రతిమాలుతుంటే తనకు ఎక్కడి లేని ఆనందం పొంగుకొస్తుంది ఎప్పుడు. శ్రేష్ఠ వాళ్ళది లవ్ బికమ్స్ అరేంజ్ మ్యారేజ్. ఈజీగా ఏం ఒప్పుకోలేదు శ్రేష్ఠ వాళ్ళ నాన్న. ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాక, వరుణ్కి జాబ్ వచ్చాక ఒప్పుకున్నారు. సడన్గా కారు ఆగిపోయింది. కారు ఎందుకు ఆపేశావు? ఎందుకంటే శ్రేష్ఠ వాళ్ళ ఇల్లు వచ్చింది. ఓ అవునా, దిగండి శ్రేష్ఠ గారు. నాకు చాలా భయంగా ఉంది వరుణ్. ఎందుకు భయం? నేను కదా భయపడాలి, రెండు దయ్యాల్ని ఒక్కసారి చూస్తున్నందుకు అనుకుంటాడు మనసులో. నేను ఉన్నాగా శ్రేష్ఠ గారితో. కారు దిగి అడుగులో అడుగేసుకుంటూ వణుకుతున్న చేతులతో డోర్ లాక్ తీస్తుంది. పక్కన వరుణ్ కూడా ఉంటాడు. అప్పటికి టైం మధ్యాహ్నం 2:45. త్వరగా వరుణ్ వంట చేస్తాడు. మన శ్రేష్ఠ వంట రాదండి పాపం. ఇక తినేసి రూమ్ క్లీన్ చేసి, బట్టలు వాష్ చేసి, బౌల్స్ వాష్ చేసి సరికి సాయంత్రం 6 అవుతుంది. పనివాళ్ళే వారిని రావద్దంటుంది. రామయ్య వాళ్ళు కూడా వద్దంటుంది శ్రేష్ఠ. వరుణ్ టీవీ చూస్తుంటాడు. అలా బయటకు వెళ్దామా వరుణ్? ఎక్కడికి? జస్ట్ ఇంటి నుంచి బయటకు అంతే. ఓకే. అలా బయటకు వస్తారు. చాలా వరకు బోలెడు కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతూ ఉంటారు. వీళ్లకు కొంచెం దూరంలో ఉన్న చెట్టుపై ఒక రూపం వీళ్ళ వైపే తదేకంగా చూస్తూ ఉంటుంది వికృతమైన నవ్వుతో. చెట్టుపై నుండి ఒక రూపం తదేకంగా చూస్తుంది వీరి వైపు. శ్రేష్ఠ వరుణ్ లోపలికి వెళ్తారు. మాట్లాడుతూ మెట్లు ఎక్కుతూ ఉంటారు. అంతలో ఆకస్మికంగా ఒక ఆకారం చూస్తుంది శ్రేష్ఠ. భయంతో గట్టిగా అరుస్తుంది. వరుణ్, నేను చెప్పాను కదా ఇంట్లో దయ్యం ఉందని, చూడు ఇప్పుడు అంటుంది ఏడుస్తూ. ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏమైంది? హలో మేడం. వరుణ్, నాకు చాలా భయంగా ఉంది. అక్కడ చూడు, అక్కడ దయ్యం ఉంది అంటుంది శ్రేష్ఠ. డియర్ మేడం, అక్కడేమీ లేదు, కావాలంటే చూడు, నాకు చాలా భయంగా ఉంది వరుణ్ అంటూ హక్ చేసుకుంటుంది. ఓయ్, నువ్వు ఫస్ట్ భయపడ్డం మానేయ్ అంటూ తల నిమురుతాడు ప్రేమగా. నువ్వు నన్ను నమ్మట్లే కదా, నేను అబద్ధం చెప్తున్నాననుకుంటున్నావా? అయ్యో కాదు మహాతల్లి, ఇంకా పడుకుందు పద. శ్రేష్ఠని పడుకోపెట్టి తన చెయ్యి పట్టుకొని ఆలోచిస్తుంటాడు వరుణ్. శ్రేష్ఠ చెప్పేది నిజమేనా? మరి నాకెందుకు కనిపించట్లేదు? అయినా అబద్ధం చెప్పాల్సిన అవసరం తనకేంటి? అంతలో ఒక స్వరం, వరుణ్ వరుణ్ వరుణ్, నన్నెవరో పిలుస్తున్నారు అంటూ శ్రేష్ఠ వైపు చూస్తాడు. తను గాఢ నిద్రలో ఉంటుంది. చెయ్యి వదిలి బయటకు వెళ్తాడు.
వాతావరణం అంతా నార్మల్గానే ఉంటుంది. హాల్లో చూస్తాడు, ఎవరూ ఉండరు. ఇంకా బయటకు వెళ్దామని డోర్ ఓపెన్ చేస్తాడు. వరుణ్ పైనుంచి శ్రేష్ఠ పిలుస్తుంది. నిద్ర రావట్లే, పడుకోవచ్చుగా. దెయ్యంలా పిలుస్తుంది. అంటాడు, ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను వదిలి. నేను భయపడతానని తెలుసు కదా ఇడియట్ అంటుంది అమాయకంగా. చల్లగాలికి అలా బయటకు వెళ్తున్నా. నేను కూడా వస్తా, వెయిట్ వెయిట్ అని స్టెప్స్ దిగుతుంది. ఇద్దరూ బయటకు నడుస్తారు. అప్పుడు టైం 1:30. గార్డెన్లో ఒక రకమైన ఏడుపులు, ఒక రకమైన అరుపులు. అంతలోనే నవ్వుతూ, అంతలోనే ఏడుస్తూ, అంతలోనే అరుస్తుంటారు. ఎక్కడి నుంచి అని చుట్టూ చూస్తారు. ఎక్కడా ఏమీ కనిపించదు. నెమ్మదిగా శ్రేష్ఠ పైకి చూస్తుంది. వరుణ్ 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 అంటూ ఏడుస్తుంది. వరుణ్ పైకి చూస్తే పైన గాలిలో తేలియాడుతూ ఉంటుంది ఒక ఆకారం. అప్పుడు నమ్ముతాడు దయ్యం ఉంది అని. ఎవరు ఎవరు నువ్వు అంటాడు తడపడుతూ గొంతుతో. శ్రేష్ఠ షాక్లో నిలిచిపోతుంది. వరుణ్ హార్ట్ బీట్ వేగంగా కొట్టుకుంటుంది. తన క్రూరమైన గోళ్ళని వరుణ్ దగ్గరికి తీసుకొస్తుంది. తన అతి కిరాతకమైన గొంతుతో కర్ణకఠోరంగా నవ్వుతూ, నీ మృత్యువు నా చేతుల్లోనే రాసిపెట్టుంది. మిమ్మల్ని నా నుంచి ఎవరూ తప్పించలేరు. శ్రేష్ఠ, కమ్ లెట్స్ రన్ అని తన చెయ్యి పట్టుకొని పరిగెత్తి ఆ బంగ్లాకి దూరంగా ఒక దగ్గర ఆగుతారు. శ్రేష్ఠ ఆయాసంతో, వరుణ్, నేను చెప్తే నమ్మలేదు కదా, ఇప్పుడు చూసావా? అయినా మనం ఏం చేసినా అది మనల్ని చంపేస్తుంది. ఇంత దూరం పరిగెత్తి కూడా వేస్ట్ అని ఏడుస్తూ ఉంటుంది. ఫస్ట్ ఆ ఏడుపు ఆపు. అక్కడదేదో చెరువులా ఉంది చూడు. నీ మొహం అంతా చెమటతో నిండిపోయింది. కొంచెం వాటర్ చల్లుకో ఫేస్ పైన. ఓకే, నువ్వు కూడా రా నాతో. ఇద్దరు పైన వాటర్ చల్లుకుంటారు. ఒక దగ్గర కూర్చుంటారు. వరుణ్, మా డాడీకి చెప్పి ఆ బంగ్లా నుంచి వెళ్ళిపోవాలి. అక్కడ ఉంటే మేం చచ్చిపోతాం. అయినా ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నాం కదా, ఎప్పుడు ఇలా కాలేదు. సడన్గా ఏంటి ఇదంతా? నాకు చాలా భయంగా ఉంది. నేను ఉన్నా కదా, బీ బ్రేవ్ బంగారం. ఒక్కసారి మా డాడీకి కాల్ చేయి వరుణ్. హే, నీకేమైనా పిచ్చా? టైం ఎంతో తెలుసా? 2:40 AM. ఈ టైంలో పడుకొని ఉంటారు. మార్నింగ్ చెప్తా. ఓయ్, నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా? ఏంటి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తర్వాత పార్ట్ కోసం పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అలాగే మీకు ఎక్కడ నచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.